నియమాల నీలకంఠయ్య చందమామ కథ. కోటపల్లి అనే గ్రామంలో కోటప్ప శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిరతాన ప్రదాత అని పేరు సంపాదించాడు. ఈ కీర్తికంతకు కారణం ఆయన భార్య కావమ్మగారే. ఆమె కాశీ అన్నపూర్ణలాగానే ఎంతమందికైనా వండి వడ్డించేది. ఆ దంపతులకు సోమప్ప శాస్త్రి అనే కుమారుడు ఉన్నాడు. సోమప్పకు వియ్యమ్మ అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. కోడలు కాపురానికి వచ్చిన కొత్తలోనే కావమ్మగారు తొమ్మని ఇంట బారసాలకని పుట్టింటికి వెళ్లవలసి వచ్చింది. వెళ్లబోయే ముందు ఆమె కోడలితో, ఇంటికి వచ్చిన అతిథులకు శ్రద్ధగా వడ్డించాలి సుమా. వడ్డనైన తరువాత ఏమి కావలసినా వాళ్లే అడుగుతారని ఊరుకోకూడదు. వడ్డించిన పదార్థాల్లో ఏ పదార్థాన్ని వాళ్ళు ఇష్టంగా తింటున్నారో కనిపెట్టి ఆ పదార్థం 2-3 మాటలు తెచ్చి వడ్డించాలి. మొగమాటం వల్ల వాళ్ళు వద్దంటారు. వద్దన్నారు కదా అని చక్కా పోకూడదు అని చెప్పి మరీ వెళ్ళింది. కోటప్ప శాస్త్రి కావమ్మగారు ఊరికి వెళ్లిన మన్నాడే వారి ఇంటికి నీలపల్లె నుంచి నీలకంఠయ్య గారు వచ్చి అరుగు మీద జంధ్యాలు ఒడుగుతూ కూర్చున్న సోమప్ప శాస్త్రిని చూసి, అబ్బాయి, నాకు ఈ రోజున భోజనం ఎక్కడ కుదురుతుంది అని గ్రామంలో వాకపు చేస్తే వాళ్ళు ఈ ఇల్లు చూపెట్టారు అన్నాడు. సోమప్ప లేచి, దయచేయండి, వంట ఆలస్యం లేదు అంటూ నూతి వద్దకు తీసుకువెళ్లాడు. నీలకంఠయ్య స్నానం చేసి తడిగుడ్డ పిడిచి కట్టుకుని విస్తరముందు పీట మీద కూర్చుని మొహం నిండా రొమ్ము మీద భుజాల మీద విభూది పెండికట్లు దిట్టంగా పెట్టి, అమ్మాయి, ఇంక వడ్డించవచ్చు అన్నాడు. ఆనాడు వియ్యమ్మ కందాబచ్చలు వేసి కూర వండింది. లంక గుమ్మడికాయ, ఎర్రదుంపలు, వంకాయ, ములంకాళ్ళు వేసి పులుసు కాచింది. కొబ్బరికాయ పచ్చడి చేసింది. వడ్డన పూర్తి అయి నెయ్యి అభికరించాక నీలకంఠయ్య పరిశం పట్టి కూర కలుపుకున్నాడు. వియ్యమ్మ నెయ్యి వడ్డించింది. అత్తగారు చెప్పిన ప్రకారం ఆయన ఏ ఏ పదార్థాలు ఇష్టంగా తింటున్నాడో జాగ్రత్తగా కనిపెడుతూ నిలబడింది. నీలకంఠయ్యకు 2 నియమాలున్నాయి. భోజనం చేస్తున్నంతసేపు మాట్లాడకపోవటం. రెండోది, విస్తట్లో వడ్డించిన ఏ పదార్థమూ పారేయకుండా తినేయటం. ఈ 2 నియమాలు కూడా చాలా మంచివే. భోజనం చేసినంతసేపు మాట్లాడకుండా మరో ధ్యాస లేకుండా తినటం ఆరోగ్యకరమని వైద్యశాస్త్రంలో చెప్పి ఉన్నారు. అలా కాక తిండి తింటూ ఉన్నంతసేపు పటపటమంటూ వాగుతూ ఉంటే పలకబారటం, ఎక్కిళ్ళు రావటం మొదలైన ప్రమాదాలు కలగవచ్చు. ఇంకా విస్తట్లో వేసినది పారేయకుండా తినటం అనేది కూడా మంచి నియమమే. కొందరు విస్తళ్లలో తిన్న పదార్థాల కన్నా పారవేసే పదార్థాలే ఎక్కువ. కావలసినంతే వేయించుకు తినటం మంచిదంటే ఎవరు కాదనగలరు? ఈ 2 నియమాలను తండ్రి చెప్పిన ప్రకారం నీలకంఠయ్య పాటించుతూ వచ్చాడే కానీ అవి ఎందుకోసం ఏర్పరిచారో అతడెన్నడూ ఆలోచించలేదు. భోజన సమయంలో తండ్రి మాట్లాడకూడదన్నాడు కనుక పరిచయం చేసింది మొదలు ఉత్తరాపాసన పట్టే వరకు మౌనంగానే ఉండేవాడు. విస్తట్లో వడ్డించినదేది పారవేయకూడదన్నాడు కాబట్టి పదార్థాల్లో పొరపాటున వచ్చిన మసిబొగ్గులు, బెడ్డలు, చిళ్ళ పెంకులు అవి ఏరి పారేయవలసినవి కూడా మింగేసేవాడు. అతని మూర్ఖత్వం చూసి అతని భార్య ముందుగానే బొగ్గులు, రాళ్లు మొదలైనవేమీ రాకుండా తీసేసి మరీ వడ్డించేది. అంతేకాదు, కూరల్లో పోపుకని వేసిన మిరపకాయ ముక్కలు ఏరేసి మరీ వేసేది. ములంకాళ్ళలాంటివి పడితే గుంజు మాత్రం తీసి పెచ్చులు పారేయక వాటిని కూడా మింగటం మొదలు పెడతాడు కనుక కాడలు ఆవళంగా వేసేది కాదు. ఆ కాడల్లోని గుంజు మాత్రం గోటుతో గీరి వడ్డించేది. ఈ విధంగా ఆమె తన తెలివితేటల వల్ల భోజనంలో అతనికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేది. ఎల్లకాలం ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా మగవాడికి? పొరుకూరుకోవలసిన పని తగిలింది నీలకంఠయ్యకు. అందుకనే ఆయన కోటుపల్లి వచ్చి సోమప్ప ఇంట భోజనానికి దిగుతా. భోజనం మొదలు పెట్టక ముందే అతగాడు వియ్యమ్మతో, అమ్మాయి, నాకు ఇలాంటి నియమాలు ఉన్నాయి సుమా అని చెప్పిస్తే ఇబ్బంది లేకపోను. కానీ నీలకంఠయ్య ఆ పాట తెలివైనవాడైతేగా. నీలకంఠయ్య సంగతి కానీ అతని నియమాలు మూర్ఖత్వం కానీ తెలియని వియ్యమ్మ కూర వడ్డన చేసి చూస్తూ నిలబడింది. నీలకంఠయ్య నోరెత్తకుండా ఎలాగో అతి కష్టం మీద బచ్చల కాడలు పిప్పి మిరపకాయ ముక్కలు మింగేశాడే కాని నియమం మాత్రం వదులుకోలేదు. నీలకంఠయ్య మూర్ఖత్వానికి ఇప్పుడు వియ్యమ్మ అమాయకత్వం తోడయింది. అతగాడు బచ్చల కాడల్ని పిప్పి కూడా వదిలేయకుండా నమిలి మింగడం చూచి అతనికి బచ్చల కాడలంటే మహా ఇష్టం అనుకుంది. గబగబా వెళ్ళి కూరల్లో ఎక్కడెక్కడ ఉన్న కాడలు ఏరితెచ్చి నీలకంఠయ్యను అడగకుండానే అతని విస్తట్లో పడేసింది. అతడు నిర్ఘాంతపోయాడు. ఆమె అదంతా మొగమాటమే అనుకుని, పర్వాలేదు, కొంచెమేగా వేశాను, తినండి అంది. బాధపడుతూ దిక్కులు చూస్తూ కాడ తర్వాత కాడ తీసుకుని సమూలంగా తినేశాడు నీలకంఠయ్య. 2వ మాట వేసిన కాడలు కూడా అతను తినేయడం చూసి వియ్యమ్మ మళ్లీ పళ్ళెం వద్దకు వెళ్ళింది.
అది గ్రహించి నీలకంఠయ్య హడలిపోయి ఆమె విస్తర దగ్గరకు రాకపూర్వమే చేతులు తల విస్తరకు అడ్డం పెట్టి వద్దు అని తెలపటానికి తల ఊపుతూ 5 నిమిషాలు అట్టే ఉండిపోయాడు. అప్పుడు అనుకున్నదామె తన మనసులో, నిజంగా అతను మొహమాట పడటం లేదు అని. బచ్చల కాడలు పిప్పి మింగినప్పుడల్లా గొంతుకు దిగక నీలకంఠయ్య నీళ్లు తాగవలసి వచ్చేది. దాంతో కడుపు బరువెక్కిపోయింది. అంచేత మొదట వడ్డించిన అన్నమే ఇంకా ఉంది. పులుసు ముక్కలు, కొబ్బరి పచ్చడి, ఈ మాట ఏమిటి అంటూ అతన్ని పలకరించాయి. ఆ ముక్కలు ఉద్దివి తినేసి ఆ పచ్చడితో కొంత, మజ్జిగతో కొంత అన్నం తినేసి నియమం చెడకుండా లేచిపోదామని నిశ్చయించుకున్నాడు. కాని అంతలోనే పులుసు ముక్కల్లో 3 ములంకాళ్ళు కనిపించాయి. పిప్పితో సహా ములంకాడు ముక్కలు 3 తినేశాడు. తరువాత పచ్చడి కలుపుదామని అన్నం ముందుకు తీసుకునేటప్పటికీ వియ్యమ్మ పులుసు రాచిప్ప గరిటా పట్టుకు చక్కా వచ్చింది. 3 గరిటెలు పులుసు వడ్డించి ఇంకొక గరిటెడు అంది. విస్తట్లో పడ్డ 3 పుంజీల ములగకాడలు చూసేటప్పటికీ నీలకంఠయ్యకు కళ్ళమ్మట నీళ్లు గిర్రెని తిరిగినాయి. ఏమి చేయటానికి తోచక ఎడంచేత్తో దబదబా నెత్తి బాదుకోవడం మొదలుపెట్టాడు. అంతవరకు తల ఎత్తకుండా భోజనం చేస్తున్న సోమప్ప నీలకంఠం కేసి చూసి నీరైపోయాడు. ఏమిటి బాబూ అని అడిగి చూశాడు. కాని సమాధానం లేదు. ఏమీ అర్థం కాక సోమప్ప వియ్యమ్మ వంక చూశాడు. ఆమెకు మాత్రం ఏం తెలుసు? ములక్కాళ్ళు ఇష్టంగా తింటున్నాడు కదా అని మిగిల్చకుండా ఉన్న కాడలన్నీ వేసేశాను అంది వియ్యమ్మ. వేస్తేం, ఇష్టముంటే తినచ్చు, లేకపోతే పారేయవచ్చు. ఈ మాత్రం దానికి నెత్తి బాదుకుని కళ్ళు నీళ్లు పెట్టుకోవడం ఎందుకు అని అనిపించింది సోమప్పకి. బాబూ, అక్కర్లేకపోతే వదిలిపెట్టివేయండి, దానికేం అన్నాడు. నీలకంఠయ్య సోమప్పకేసి తీక్షణంగా చూశాడు. ఇలా ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు సోమప్పకి. ఎందుకైనా మంచిదని భార్యతో వాణ్ణి అడగకుండా ఇంక ఏమీ వెయ్యకు, కావాలన్నదే తీసుకువచ్చి వడ్డించు అన్నాడు. నీలకంఠయ్య ఒక్కొక్క ములంకాడే నమిలి మింగేటప్పటికి చాలాసేపు పట్టింది. ఈయన పిప్పి కూడా మింగేస్తున్నాడేమిటి అని సోమప్ప ఆశ్చర్యపోయాడు. కాని ఏమంటే ఏమొస్తుందో అని ఊరుకున్నాడు. తర్వాత పచ్చడన్నం కలుపుకుని తిని మిగతా అన్నం తీసుకున్నాడు. మజ్జిగ పొయ్యమన్నారా అని అడిగి ఆయన పొయ్యండి అని సౌజ్ఞ చేశాకనే వియ్యమ్మ మజ్జిగ వడ్డించింది. నీలకంఠయ్య పొట్ట నీటితో నిండి ఉండడం చేత ఆ మజ్జిగ అన్నం బలవంతంగానే మింగవలసి వచ్చింది. ఎలాగో ఆఖరి ముద్ద కూడా మింగేసి లేచి వెళ్లి పెరట్లో చెయ్యి కడుక్కున్నాడు. నీలకంఠయ్య ఆ దంపతులను తిడుతూ లోపలికి వచ్చి, ఇంకా మీ గడప ఎన్నడూ తొక్కను అన్నాడు. బాబూ, మా వల్ల జరిగిన అపరాధం ఏమిటి? మీరు పిప్పి సహా తినేశారు, ఎందుచేత? ఎన్ని విధాలుగా బ్రతిమాలనా బదులు దయచేశారు కాదేమి అని సోమప్ప వినయంగా అడిగాడు. నీలకంఠయ్య అగ్గైపోయి, పిప్పి కదా అని బెదిరి నియమం చెడగొట్టుకుంటానా? పిప్పి కాదు, పిడక వడ్డించినా సరే తినేస్తాను. నా నియమం ఏమనుకున్నావో? పైగా బ్రతిమాలనా సమాధానం చెప్పాను కాదని అంటున్నావా? నువ్వు బ్రతిమాలడం కాదు, అరిచి చచ్చినా సమాధానం చెప్పను. భోజనకాలంలో మాట్లాడి నా నియమం చెడగొట్టుకుంటానా అంటూ గుమ్మం దిగి వెళ్ళిపోయాడు. కోపధోరణిలో నీలకంఠయ్య అన్న ఈ మాటల వల్ల ఆయనకు భోజన సమయమందు 2 నియమాలు ఉన్నట్టు, వాటిని తన భార్య గ్రహించలేకపోయినట్టు సోమప్పకు వెంటనే అర్థమైంది. కాని నీలకంఠయ్య అనవసరంగా బాధపడినందుకు అతను చాలా విచారించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.